పవన్ కళ్యాణ్ కనుసైగ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుందని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పార్టీలో చేరేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక విశాఖలో జరిగే సేనానితో సేనాని సభ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంకేతమని తెలిపారు. 3 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. జనసేనాని మరికొద్ది గంటల్లో సందడి చేయనున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఇందిరా మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు 28, 29, 30 3 రోజుల పాటు కూడా విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శన్ స్టేడియంలో భారీ ఎత్తున ఒక సభను నిర్వహించడం, అదేవిధంగా క్రియాశీలక కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మమేకమై వాళ్ళందరితో కూడా చర్చించే అవకాశం. దీనికి సంబంధించి విశాఖ నగర జనసేన అధ్యక్షులు, అదేవిధంగా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సభ ఎలా ఉండబోతుంది? ఇది దేనికి అసలు ఇది సంకేతం? ఈ సభ పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ తర్వాత జరుగుతున్న ఏకైక మీటింగ్ ఇది కాబట్టి సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని మేము అనుకుంటా ఉన్నాం. జన సైనికులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేటువంటి సభ ఇది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశాం. సో రేపు ఒక అద్భుతమైన మీటింగ్ 30వ తారీఖు ఇక్కడ జరగబోతూ ఉంది. రేపు ఎల్లుండి కూడా మా బాస్ ఇక్కడే ఉండి ముఖ్య నాయకులతో కూడా అన్ని మీటింగులు చేసుకుని 30వ తారీఖున 2 రాష్ట్రాల నుంచి వచ్చిన జన సైనికులతో ఒక అద్భుతమైన మీటింగ్. ఆయన ఏం మాట్లాడుతుంది మేమందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. పర్టికులర్గా ఈ సమావేశం సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏదైతే జనసేన కావచ్చు, అదేవిధంగా కూటమి తాలూకా ప్రభుత్వ పనితీరు, ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయని అంటున్నారు. అది ఎలాగా, ఏ రకంగా ఉంటుంది? 1 నీరు దాటి ఒక 3 నెలలు కూడా ఎక్స్ట్రా సుమారు 10 నెలలు అయిపోయింది కాబట్టి అందరి అంచనాలు మించి ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంని 2 కళ్ళుగా చూసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి సో ఇప్పుడు జరుగుతున్న సభకు కూడా ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. సో ఇవాళ ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం అంతా కూడా జనసేన జెండాలతో, జన సైనికులతో కలకల్లాడబోతూ ఉంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన మీటింగు జనసేన పార్టీకి దశ మార్చే విధంగా ఉండబోతుందని కూడా నేను అనుకుంటున్నాను. కొంతమంది జాయినింగ్స్, ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది జాయినింగ్ అవుతారని కూడా తెలుస్తుంది. అది అంతవరకు నిజం? ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. అది మా బాసు అవకాశం ఇస్తే ఆ జాయినింగ్స్ కూడా త్వరలోనే చేస్తాం. రానున్న రోజుల్లో జాయినింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మా జాయినింగ్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఆగున్నారు. తీసుకుంటే ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. రేపు సభా వేదికగా అలాంటి జాయినింగ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే నగరాధ్యక్షులు కాబట్టి మీకు తెలుస్తుంది పర్టికులర్గా. ప్రస్తుతానికి ఇంకా అలాంటి డెసిషన్ తీసుకోలేదు. రేపు సార్తో మాట్లాడి ఒకవేళ ఆయన కానీ ఓకే అంటే ఖచ్చితంగా జాయినింగ్స్ పెట్టాలి. వంశీ గారు ఒకటి చెప్పండి, గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు ప్రస్తుతం చాలా హ్యాపీగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. వైజాగ్లో అయితే పర్టికులర్గా లేరు. వాళ్ళ మీద ఖచ్చితంగా ఏం చేయాలో అది చేసి తీరుతామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 1.5 year అయిపోతున్నది మీ పార్టీ అధికారంలోకి వచ్చి, కానీ వాళ్ళు చాలా జోష్గా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. ఇంకా చర్యలు ఎందుకని తీసుకోలేకపోతున్నారు? నేనైతే పర్టికులర్గా ఎవరినో ఒక కామరాజు, కాటరాజుల గురించి మాట్లాడాను. వాళ్ళైతే వాళ్ళు దోచుకున్నవన్నీ ప్రభుత్వం బయటకు లాగుతుంది, చట్టం తన పని చేసుకెళ్తుంది. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారని అనుకోలేదు. నాకు తెలిసి కామరాజు ఈ మధ్య కనపడడమే చాలా రోజులు, చూడడం కూడా చాలా రోజులు అయింది చూసి సిటీలో. కాటరాజు కూడా అక్కడే ఉన్నాడు. వాడికి కూడా ఆల్రెడీ ఒక దెబ్బ పడింది గవర్నమెంట్.